పిల్లిని మార్చిన పిల్లలు. అనగనగా ఒక ఊరిలో ఒక పిల్లి ఉండేది. అది ఆ ఊరంతా తిరుగుతూ పాలు, పెరుగు, మాంసం, చేపలు, ఎవరింట్లో ఏది దొరికితే అది ఏ మూల దాచుకున్నా పసిగట్టి మరీ తినేసేది. దాంతో ఊళ్ళో వారందరూ ఈ పిల్లి ఆగడాలను గురించే మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అందరూ కలిసి దానికి దొంగపిల్లి అని బిరుదు తగిలించి తిట్టుకునేవారు. ఆ పిల్లిని ఏదో ఒక విధంగా వదిలించుకోవాలని ప్రయత్నించేవారు. కాని అది అంత సులువుగా ఎవరికీ దొరికేది కాదు. కన్ను తెరిచి చూసేలోపు అందరి కళ్ళు కప్పి పారిపోయేది. దాంతో ఊరి పెద్దలందరూ ఆ ఊళ్ళో పిల్లలకి పిల్లి ఆట కట్టించే బాధ్యత అప్పగించారు. కొంతకాలానికి పిల్లి అందరి ఇళ్లల్లో దొంగతనంగా తినటం మానేసింది. పిల్లలు ఏ పని చెప్తే ఆ పని చేయటం మొదలుపెట్టింది. ఊరిలోని పెద్దలందరూ ఆశ్చర్యపోయారు. పిల్లిలో ఇంత మార్పు ఎలా వచ్చిందో అర్థం కాలేదు. ఒకరోజు ఊరి పెద్దలందరూ ఊరి మధ్యలో చెట్టు కింద కూర్చుని పిల్లల్ని పిలిపించి, ఆ పిల్లిని మీరు ఏం చేసి మార్చారు అని అడిగారు. అప్పుడు పిల్లలు, ఈ పిల్లి చేసే పనులు కొన్ని రోజులు జాగ్రత్తగా గమనించాం. పిల్లికి బాగా ఆకలేసినప్పుడల్లా తినే పదార్థాలు ఉన్న ఇళ్లలోకి దూరుతోంది. ఎక్కడ దాచినా తినేస్తోందని మాకు అర్థమైంది. అప్పటినుంచి మేము దానికి ప్రతిరోజూ తినటానికి ఏదో ఒకటి పెట్టటం మొదలుపెట్టాం. అలా కొన్ని రోజులు పెట్టేసరికి అది ఎక్కడికీ వెళ్లకుండా మేం పెట్టే తిండి కోసం ఎదురు చూడసాగింది. దాంతో పిల్లి ఎందుకు ఇలా చేస్తోందో మాకు అర్థమైంది. మేము దానికి క్రమం తప్పకుండా తిండి పెట్టాం. అది మాకు బాగా దగ్గరయింది. మాతో స్నేహంగా ఉండసాగింది. మేము కనిపిస్తే దగ్గరకు వచ్చి తలను మా కాళ్లకు రుద్దుతుంది. సంతోషంతో గంతులేస్తుంది. మేము కూర్చుని ఆడుకుంటుంటే అది మాతో కలిసిపోతుంది. ఆ విధంగా పిల్లి మారింది అని చెప్పారు. పిల్లిలో పిల్లలు తెచ్చిన మార్పుకు పెద్దలు సంతోషించారు. నీతి, కార్యసాధనకు చిన్న పెద్ద తేడా ఉండదు. ఏనుగు బరువు. మనకు ఇప్పుడు ఎన్ని టన్నుల బరువునైనా తూచే యంత్రాలున్నాయి. కాని పూర్వం రాజుల కాలంలో బరువులు తూచేందుకు యంత్రాలు ఉండేవి కావు. అలాంటి రోజుల్లో ఒక రాజ్యాన్ని పాలిస్తున్న రాజు అనారోగ్యానికి గురయ్యారు. చాలామంది వైద్యులు చూశారు కాని ఫలితం లేదు. దాంతో రాజు తనకు ఎవరైతే నయం చేస్తారో ఆ వైద్యునికి ఒక ఏనుగు బరువుకు సరితూగే బంగారు నాణేలు బహుమతిగా ఇస్తానని ప్రకటించారు. ఆ వార్త విని చాలామంది వైద్యులు రాజుకు వైద్యం అందించేందుకు వచ్చారు. అందులో ఒక వైద్యుడు రాజు జబ్బును నయం చేశారు. దాంతో రాజు మంత్రిని పిలిచి వైద్యునికి ఏనుగు బరువుకు సరితూగే బంగారు నాణేలు ఇవ్వండని ఆజ్ఞాపించాడు. అయితే మంత్రికి ఏనుగు బరువు ఎలా తూయాలో అర్థం కాలేదు. కాసేపు ఆలోచించి అలా చేయడం సాధ్యం కాదని రాజుకు విన్నవించుకున్నాడు. అప్పుడు రాజు సభలో ఉన్న వాళ్లందరినీ అడిగాడు. ఎవరూ కూడా సలహా ఇవ్వలేకపోయారు. ఆ నోటా ఈ నోటా ఆ వార్త రాజ్యమంతటా తెలిసిపోయింది. ఆ రాజ్యానికి దగ్గరలో ఉన్న నదిలో పడవ నడుపుకునే ఒక వ్యక్తి ఆ వార్త విన్నాడు. ఏనుగు బరువును తూచే ఆలోచన అతనికి తట్టింది. దాంతో నేరుగా రాజసభకు వెళ్లి ఏనుగు బరువును తూయడం సాధ్యమే అన్నాడు. అతని మాటలు విన్న రాజు సరేనని ఏనుగును, మావటిని పంపించాడు. వాటితో పాటు బంగారు నాణేలను పంపాడు. నది దగ్గరకు వెళ్లిన తరువాత నెమ్మదిగా ఏనుగును తన పడవలోకి ఎక్కించమన్నాడు పడవ నడిపే వ్యక్తి. చెప్పినట్టుగానే మావటి ఏనుగును పడవలోకి ఎక్కించాడు. ఆ ఏనుగు బరువుకు పడవ నీళ్లలో కొంత భాగం మునిగింది. ఎంతవరకు నీళ్లు వచ్చాయో అక్కడ ఒక గీత గీశాడు. తరువాత ఏనుగును పడవలో నుంచి దింపమన్నాడు. ఇప్పుడు బంగారు నాణేలను పడవలో వేయమన్నాడు. ఇందాక ఏనుగు ఎక్కినప్పుడు పడవ నీళ్లలో ఎంతవరకు మునిగిందో ఆ గీత వరకు నీళ్లు వచ్చేదాకా నాణేలు వేశారు. అలా ఏనుగు బరువుకు సరితూగే నాణేలు తూచారు. ఆ నాణేలు తీసుకుని వైద్యుడు సంతోషంగా వెళ్లిపోయాడు. పడవ నడిపేవాడి తెలివికి రాజు ఆశ్చర్యపోయి అతడిని ఘనంగా సన్మానించాడు. పిచ్చుక ఆతృత.
ఒక చెట్టుమీద ఒక పిచ్చుకల జంట కాపురం ఉండేవి. ఒకరోజు ఇద్దరు యాత్రికులు పొరుగు ఊరిలో జరిగిన పెళ్లికి వెళ్లి తిరిగి వస్తూ ఆ చెట్టు కింద కూర్చుని విశ్రాంతి తీసుకుంటున్నారు. వాళ్ళిద్దరు పెళ్లిలో తిన్న భోజనం గురించి మాట్లాడుకుంటున్నారు. ప్రత్యేకించి పాయసం రుచి ఎంతో అమోఘంగా ఉందన్న మాట ఆ పిచ్చుకల చెవిలో పడింది. మగ పిచ్చుక ఆడపిచ్చుకతో, నాకు పాయసం తినాలని ఉంది, చేసి పెడతావా అని అడిగింది. ఆడపిచ్చుక, సరే బజారుకెళ్ళి బియ్యం, పంచదార, పాలు తీసుకురా అన్నది. మగ పిచ్చుక అన్నీ తెచ్చాక పాయసం చేయడం మొదలుపెట్టింది ఆడపిచ్చుక. పొయ్యింటించి గిన్నెలో నీళ్లు, బియ్యం పోసి ఉడకపెట్టింది. బియ్యం ఉడకాలంటే సమయం పడుతుంది కదా. కాని మగపిచ్చుకకు తినాలనే ఆతురత ఎక్కువై పాయసం తయారైందా అని అడిగింది. ఇంకా బియ్యం ఉడకలేదు అని చెప్పింది ఆడపిచ్చుక. కాసేపు ఆగి, ఇంకా అవలేదా అని అడిగింది మగపిచ్చుక. ఇప్పుడే పంచదార, పాలు కలిపాను, ఇంకొంచెం ఉడకాలి అని అన్నది ఆడపిచ్చుక. పాయసం చివరకు తయారయింది. అడవంతా పాయసం వాసనతో ఘుమఘుమలాడుతోంది. పాయసం అయ్యిందా అని మగపిచ్చుక అడిగిన ప్రశ్నకు ఆడపిచ్చుక, అయ్యింది కాని అని మాట పూర్తి చేయకముందే వేడి పాయసంలో మూతి పెట్టి కాల్చుకుంది మగపిచ్చుక. ఆ కోపానికి పాయసం అంతా పడేసింది. చల్లారాలి అని నేను మాట పూర్తి చేయక ముందే తినబోయి ఎంత పని చేశావు అన్నది ఆడపిచ్చుక. మగపిచ్చుక గిన్నెలో మిగిలిన ఒక చుక్క పాయసాన్ని చల్లారాక రుచి చూసింది. ఎంతో రుచిగా ఉంది. తాను తొందరపడి ఇంత రుచికరమైన పాయసాన్ని నేలపాలు చేసినందుకు బాధపడింది. ఓపిక లేకుండా తొందరపడడం మంచిది కాదని అప్పుడు తెలుసుకుంది. నీతి: ఎవరైనా ఏదైనా చెబుతున్నప్పుడు పూర్తిగా వినాలి.